జై ప్రశాంత్. ఇట్టి పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చిన విలేకరులందరికీ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలకు నమస్కారం. ఒక 10 ఏళ్ళు ఒక నాయకుడిని నమ్మి అదే నాయకుడిని వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిన ఈ వీళ్ళు ఏదో వాళ్ళ మానాలు వాళ్ళ పని చేసుకుంటే మాకేం ఇబ్బంది లేదు. సరే వెళ్ళిపోయారు వదిలేసినాం మేము. కానీ నమ్మిన నాయకుడిని పదే మేము ఏమడిగినాం, మా ప్రశాంత్ అన్న కానీ మేము కానీ, అరే పని చేయండి బై భీమ్గల్లా, అప్పుడు చేసిన పని కానీ 3 ఏళ్ళ నుంచి అవి అన్ని పనులు ఆపేసిరు, ఎందుకు ఆపేసిరని నిలదీయడం తప్ప. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసుడే, తనను ఎమ్మెల్యేగా ఈ ప్రజలు గెలిపించినందుకు వాళ్ళ తరఫున పోరాటం చేయడం మా ధర్మం. కాబట్టి మేము ఖచ్చితంగా పోరాడతాం, దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. మీకు ఎందుకు బాధ అవుతుంది? సరే మీకు బాధ అయితే పని చేసి చూపించండి, అంతేగాని వ్యక్తిగత విమర్శలకు మిమ్మల్ని ఎవరినైనా వ్యక్తిగత విమర్శలను ఇది వరకు చేసినామా? ఒరే అంటేనే మీకు ఇంత బాధ అవుతుంది. ఇన్ని పనులు చేసిన మా ప్రశాంత్ అన్న మీద మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మాకెంత బాధ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు అన్నాం. ఏమన్నాము? ఇప్పటి పనులు నువ్వేమన్నావు, ప్రతి ఏరియాలల్లో లేఅవుట్ ప్లాట్లు నేను బిఎస్ఎన్ఎల్ దానికి పెన్షన్ చేయించినాను అన్నాడు. దీన్ని 15 లక్షల రూపాయలు మున్సిపల్ ఏర్పడంగానే ఎక్కడెక్కడ లేఅవుట్లు ఉన్నాయో లక్ష్మణ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు ఉన్నావు, నీకు చైర్మన్ ఇచ్చిన ప్రతి లేఅవుట్ ప్లాట్కు పెన్షన్ చేయి. ఎందుకంటే మున్సిపల్ అయింది కాబట్టి ఎన్నో రకాల ఆఫీసులు భీమ్గల్కి వస్తాయి. మన కట్టడానికి ప్లేస్ ఉండాలా అంటే ఓన్లీ ఈ వినాయక వెంచర్లో ఒకదానికి, బిఎస్ఎన్ఎల్ దగ్గర ఒకదానికి. నువ్వు దేనికి చేసినావు పెన్షన్? ఎన్ని ప్లాట్లు, ఎన్ని డెవలప్మెంట్లు జరిగినాయి, ఎన్ని ఏరియాలల్లో కన్స్ట్రక్షన్ జరిగినాయి, మరి ఆ ప్లాట్లన్నీ ఎటువైనాయి? ఈ బిఎస్ఎన్ఎల్ దగ్గర 4 ప్లాట్లు ఇచ్చిన అని చెప్పేసి అప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ చేసిన ఆ బలరాం గారే చెప్పారు. మరి నువ్వు చూయించు లక్ష్మణ్, ఇది పెన్షన్ చేద్దామని మేము కౌన్సిలర్లను అడిగితే ఒకటే చూపించినావు, ఇంకా 3 చూపిస్తా అని ఇప్పటిదాకా ఆపినావు. ఆ 3 ప్లాట్లు ఎటువైనాయి? మరి ఇంకొక విషయం ఏంటంటే, నా ఏరియాలో నాన్ లేఅవుట్ ప్లాట్, అది నాన్ లేఅవుట్ ఏరియాలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగిపోయిన దానికి మళ్ళా పర్మిషన్లకు రిజిస్ట్రేషన్లకు వస్తే నేనేమన్నా అంటే, ఏదన్నా రేపు ఫ్యూచర్లో ఏదన్నా మన ఏరియాకు బిల్డింగ్ వస్తే కట్టడానికి స్థలం లేదు, నాకు మా 5వ వార్డు మన ఏరియాకు స్థలాన్ని మీరు కేటాయిస్తే మీకు పర్మిషన్ ఇస్తామన్నాం. వాళ్ళు 140 గజాల స్థలం ఇచ్చిర్రు, దానికి పెన్షన్ నా సొంత డబ్బులతోటే చేసిన. ఇదివరకు మున్సిపల్ నుంచి నువ్వు పేమెంటే వేయాలి. ఒకటి ఎల్ఆర్ఎస్, ఆ ల్యాండ్కి ఎల్ఆర్ఎస్ కట్టుడు ఉంటుంది కదా, ఎల్ఆర్ఎస్ డబ్బులు కూడా బెనిఫిషియర్ మనకు మా వార్డుకు 140 గజాలు ఇస్తున్నారని చెప్పేసి నా సొంతంగా 30,000 రూపాయలు, వాళ్ళని అడగండి ఇప్పుడే ఉంటుంది, 30,000 రూపాయలు నా జేబులోకి వెళ్ళి ఇచ్చిన. మీరు ఇస్తున్నారు, సంతోషం. ఇన్నేళ్ళ నుంచి నేను ఫస్ట్ సారి గెలిచిన, నేను గెలవంగానే నా వార్డుకు 140 గజాలు ఇస్తున్నారని చెప్పేసి నేను వాళ్ళకి సొంతంగా ఇచ్చిన. నేను అలా ప్లాట్ వేసుకుంటున్నావు అనేది ఒక ఆరోపణ చేసినావు. మా ఇళ్ళల్లో మీ అందరికీ తెలుసు, ఇంచు ఇయ్యరు, ప్లాట్లు ఇస్తారు ఎవరన్నా. అయినా పాపం వాళ్ళు నా ఏరియాకు 140 గజాల స్థలాన్ని వాళ్ళ ఇండ్లు నిర్మించినాక కూడా అడిగితే 140 గజాల స్థలాన్ని ఇచ్చారు. ఇంకోటి ఏమంటావు, గంగానరసయ్య పాపం తను చనిపోయిండు, దివంగత గంగానరసయ్య పేరు చెప్పి లక్ష్మణ్ నువ్వు వాళ్ళు ఉంటే బాగుంటుందని తననే నాతోటి ఎన్నోసార్లు అన్నాడు. పాపం ఇదేంది డబల్ రిజిస్ట్రేషన్ చేపిస్తుర్రు, డబల్ ఇదవుతుంది అని అతని పేరు చెప్తున్నావు. అదే గంగాధర్, దస్తావేజ్ గంగాధర్ కూడా అప్పుడుండే పాపం బైపాస్కి 66 ఫీట్లు ఎవ్వరు పెట్టలేరు, 66 ఫీట్ల రోడ్డు వెడల్పు తోటి మ్యాప్ తయారు చేసిండు. 30 ఫీట్లు ఇంటర్నల్ వార్డులు వచ్చి చూడండి, ఓలి అమల్ బుచ్చన్న, మంగళ నిమ్మన్న గారు అప్పట్లో పెట్టిన ప్లాట్లకే 30 ఫీట్ల వెడల్పుతోటి ఇన్నర్ రోడ్లు, ఇది పెద్ద రోడ్ ఏమో 66 ఫీట్లతోటి పెడితే నువ్వు ఆ బైపాస్ను మొత్తం 66 ఫీట్ల దాన్ని మరి గంగనరసయ్య చెప్పినట్టు నువ్వు ఏం చేయాలా, ఇంకా కొద్దిగా రోడ్డు వెడల్పు చేయాలి. కానీ నువ్వు దాన్ని ఇంకా ఇరుకు చేస్తున్నావు. ఈ పాపం మూలది, ఇరుకు చేస్తున్న పాపం మూలది నీది కాదా? అది ఫ్యూచర్లో మన ఏరియాకు తలమానికంగా ఉంటుంది ఆ బైపాస్. దాన్ని మొత్తం నువ్వు ఏం చేసుకొస్తున్నావు ఇష్టం ఉన్నట్టు. అంటే పబ్లిక్ ఎట్లా ఉన్నారు అంటే, వాళ్ళు అప్పటి మందని చెప్తే నమ్ముతుర్రు, దగ్గరికి తీసుకొస్తుర్రు. వాళ్ళకి మనం వివరించి చెప్పాలా, నువ్వు ఏం చేస్తున్నావు ప్రతిదాన్ని ఇదే విధంగా అంటే నేను పుట్టకన్నా ముందు ఉన్న భూమిని నేను ఎట్లా కబ్జా చేసుడు అవుతుంది? కొద్దిగా తెలుసుకొని మాట్లాడు. మన భీమ్గల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో సరే అదే విషయంగా చెప్తున్నా,
నా పేరు మీద గవర్నమెంట్ నంబర్ నా పేరు మీద ఉంటే నేను నా భీమ్గల్కి ఇచ్చేస్తా. నేను వచ్చిన తర్వాత నా పేరు మీద ఏదన్నా గవర్నమెంట్ నంబర్ భూమి నా పేరు మీద ఉంటే నేను భీమ్గల్ ఊరికి ఇచ్చేస్తా. మరి మీ పేర్ల మీద ఉంటే ఇచ్చేస్తారా? మీరు ఇద్దరు ఇచ్చేస్తారా? అది ప్లాటే కానీ భూమే కానీ ఏదైనా కానీ ఇది ఓపెన్గా చెప్తుంది. మరి ఊరికే ఆరోపణలు చేయొద్దు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజకీయంగా ఉన్నాం, ప్రజలకు సేవ అయ్యారని నేను మొన్ననే చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నేనట కోట్ల రూపాయలు ఉన్నాయట నా దగ్గర ఏమున్నాయో ప్రజలకు తెలియదా? ఎవరు ఎట్లా బతుకుతున్నారు వాళ్ళు చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు. ఆల్రెడీ మొన్న మీకు బుద్ధి చెప్పారు, రాబోయే రోజులలో ఇంకా బుద్ధి చెప్తారు. బుద్ధి అన్న ఉందాగా మెలగండి. ఇక్కడ ఊడిపోండి జూనియర్ కాలేజ్ దగ్గర నిన్న కమిషనర్కి ఇచ్చిర్రు పిల్లలు, మొత్తం బురద రోడ్డు. పాపం వాళ్ళు ఆ బట్టలన్నీ బురద అంటుతున్నాయి. ఆల్రెడీ శాంక్షన్ మా ప్రశాంతన్న చేయించిన రోడ్డు ఉన్నది, గదే పీయురి. మేము అడుగుతున్నది ఏంది, మీరు అభివృద్ధి చేయరా బై. అధికారంలో ఉన్నారు, 5 లీడర్లు ఉన్నారు, మంచుకున్నా కానీ అభివృద్ధిని మన భీమ్గల్ అభివృద్ధి ఎందుతుంది మా నాయకుడు అంటుండు, మేము అది అంటున్నాం. ఇంకొక ఆరోపణ చేసిరు నా వార్డులోనట నేను బోర్ వేసిన పైసలు లేవట్టిందట. ఇంతకుముందు ఇది అన్నారు. అసలు నా వార్డులో నేను కర్ణగల్లిలో బోరే వేయలే ఇది వరకు. నేను పత్రిక ముఖంగా చెప్తున్నాను, నేను బోరే వెయ్యని బోరుకు పైసలు బయటకు ఎట్లా వస్తాయి? నేను కర్ణగల్లిలో గజ్జన్న ఇంటి వద్ద నా 5 ఏళ్ల కాలంలో చెడిపోతే 2 మోటార్లు ఇచ్చిన. ఫస్ట్ ఎక్కంగానే 1 మోటారు, నేను దిగిపోయేటప్పుడు అది పనికి రాకపోతే 1 మోటారు, 2 మోటార్లు ఇచ్చిన. నేను అదే కర్ణ చిన్న సంఘం దగ్గర 2 మోటార్లు ఇచ్చిన. అంతే, 4 మోటార్లు ఇస్తే నాకు 2 మోటార్ల డబ్బులు వచ్చినాయి, 2 మోటార్ల డబ్బులు మునిగిపోయినాయి. ఈ విషయాన్ని ప్రశాంత్ అన్న దృష్టికి నేనే కాదు, మా మున్సిపల్ను నమ్మి ఎంతోమంది షాపులలో డబ్బులు ఇచ్చారు, మన వస్తువులు ఇచ్చారు. ఆ వస్తువులు ఇచ్చారు, కొంతమంది అందులో జీతం చేసిరు. కరోనా టైంలో ఒక 7-8 మంది పిల్లలు పాపం యువకులు కరోనాను కూడా పక్కకు పెట్టి వాళ్ళకి జీతాలు రాలేవు. ఈ విషయాలన్నీ ప్రశాంత్ అన్నకి చెప్తే కలెక్టర్ గారికి చెప్పి 2 కోట్లు శాంక్షన్ చేస్తే అందులో కూడా కడిగేసి అందరినీ ముంచారు. ఎవరు లాభపడ్డారు? మరి ఇంకోటి ఓపెన్గా చెప్తున్నాం, ఇప్పుడు మీరే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. అప్పటిది మీ పీరియడ్ది కంపల్సరీ ఆడిట్ చేపిరు కదా. 1 బోరట 2 బోర్లట, అబద్ధాలు ఎందుకు చెప్తారు? 1 రూపాయి మా వార్డులలో మేము నిన్నది ఉంటే నిరూపించాలని. రెండవది, మీరు ఎంపీపీ కాంప్లెక్స్లో మడిగే కబ్జాకు పాల్పడినారు అనేది ఒక ప్రధాన ఆరోపణ. ఎంపీపీ కాంప్లెక్స్లో అది గవర్నమెంట్ సొత్తు, దాన్ని కబ్జా చేయొచ్చా? దాన్ని ఏ రకంగా అయితే టెండర్ పెట్టి ప్రాసెస్ చేసి ఏ రకంగా అయితే ఇస్తారో అప్పుడు ఉన్న ఆ యొక్క అధికారులు వాళ్ళు దాన్ని క్లోజ్ చేస్తున్నాం, దీన్ని మడిగే చేస్తున్నాం అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు దానికి టెండర్ పెడితే మా భార్య దాని టెండర్లో అందరు పాల్గొన్నట్టు మా భార్య గారు కూడా పాల్గొనడం జరిగింది. అప్పుడు 2-3 పాల్గొన్నారు, వాళ్ళ పేర్లు కూడా రికార్డులు ఉంటాయి చూడండి. దాంట్లో న్యాయంగా నాకు రావాల్సింది వచ్చింది, అయినా దాన్ని రాజకీయం చేసి అప్పుడు దాన్ని తొలగించారు వీళ్ళే. ఎప్పుడైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళే తొలగించారు. అయినా నేను స్వచ్ఛందంగా ఊకున్నా. నేను కోర్టుకు పోయిన పడితే వస్తుండే, అదొక ఏటీఎంకి ఇస్తున్నాం రా ఆగు అని పాపం ప్రకాష్ గౌడ్ కాక చెప్తే, సరే ఏటీఎం అనేది ఎంతో దూరం ఉన్నది, సెంటర్లో ఏటీఎం అయితే అందరికి మంచి ఇది ఉంటుంది, సరే అని వదిలేసిన. ఇంకోటి ఎన్ఆర్ఈజీఎస్, నిజంగా చెప్తున్నాను, నేను 2006లో ఎన్ఆర్ఈజీఎస్లో శోభా భూపతిరావు గారు మరి అప్పుడున్న ఎంపీపీ గోదావరమ్మ వాళ్ళ సహకారంతో నేను ఫీల్డ్ అసిస్టెంట్గా రావడం జరిగింది. 2006 నుంచి 2018 దాకా అలా పనిచేయడం జరిగింది. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014 దాకా 2018 దాకా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. మరి నేను పనిచేసినప్పుడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్, సర్పంచ్, వార్డు మెంబర్లు వీళ్ళిద్దరే. మళ్ళా ఇంకోటి, మీరు మొత్తం మన జిల్లాలో చూసుకోండి, 4 సార్లు ఉత్తమ అవార్డు నేను తీసుకోవడం జరిగింది. 4 సార్లు. నేను ఎప్పుడు చెప్పుకోను, ఇంత పెద్ద హెడ్ క్వార్టర్లో 2000 మందితోటి పనిచేపిస్తూ ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండా 4 అవార్డులు రావడం అంటే నా పనితనానికి అదే గుర్తింపు. అప్పుడు మీరే ఉన్నారు కదా ఉప సర్పంచ్, ఈ యువకుడైన రవి సర్పంచ్ ఉంటే
మొన్న ఆరోపణలు చేసిండు. రవిని ఎవరు తొలగించారు? అప్పుడు ఇసుక గురించి గ్రామ కమిటీ వాళ్ళు ఆడపోయి ఇసుక ఇస్తలేరు ధర్నా చేద్దాము అంటే వాళ్ళని ఎగరొప్పింది వాళ్ళు. పాపం వాళ్ళని ఎగరొప్పి నువ్వు ఇంటికాడ ఉన్నది వాళ్ళు. వాళ్ళని ముంగడికి పంపి వాళ్ళ మీద లేనిపోయిన ఆరోపణలు కలెక్టర్కు కంప్లైంట్ చేసి ఆయన మీద ఆడిట్ చేయించి ఆయనను తొలగించి మళ్ళా ఆ నింద నువ్వు ఓల మీద ఎత్తుతావు అంటే ఆ సర్పంచ్ పదవి అయిన కోత ఓలకు వస్తుంది. సెకండ్ నువ్వు ఉన్నావు కాబట్టి నీకు వస్తుందని నువ్వు తొలగించినావు. ఇప్పుడు గోపాల్ నాయక్ మండల్ ప్రెసిడెంట్కు ఆ పార్టీలో చేస్తానని తెలిసి కూడా ఒక ఎస్టీ మీద ప్రేమ ఉంటే నువ్వెట్లా తీసుకుంటావు? ఆ గోపాల్ నాయక్ ఇవ్వాలి కదా. మరి ఇదే మీ కాంగ్రెస్ వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే మరి ఒక ఎస్టీ అతన్ని పక్కకి పెట్టి ఈయనకి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఇంకొకటి ఏమంటాడు, పొరుగురోళ్ళది అంటే ఇప్పుడు నువ్వు పొరుగురోళ్ళకు అధ్యక్షుడివి కాదా? ఓన్లీ భీమ్గల్ టౌన్కి అధ్యక్షుడివా? కాంగ్రెస్కు భీమ్గల్ టౌన్కే అధ్యక్షుడివా? పొరుగురోళ్ళు కాదు. పొరుగురోళ్ళు అంటే నీకు అంత చులకనా? అంటే ఇప్పుడు నీ వెనక కూర్చున్న వాళ్ళంతా పొరుగురోళ్ళే కదా. మరి అంటే వాళ్ళంతా ఇప్పుడు నిన్నేం చేస్తున్నట్టు? అంటే నువ్వు చేసిన ఆరోపణలు అలా అనద్దు. కానీ పొరుగురోళ్ళు మన ఊరోళ్ళు ఈ భేదం తీసుకొస్తే నువ్వు వాళ్ళు గ్రహిస్తలేరు. అప్పుడు నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు పొరుగురోళ్ళు అని మా రవణ అంటే తప్పేమున్నది? ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఇక్కడ కొనాలంటే భయపడుతున్నారు. అందులో తప్పేమున్నది? మీరు చేసిన పనులు ఇట్లాంటివి ఉన్నాయి. నువ్వు ఆరోపణలు చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు పాటించాలి. అప్పుడేమో టౌన్ అంటావు, ఇప్పుడేమో మండల్ అంటావు. మళ్ళీ ఇప్పుడు మండల్ ప్రెసిడెంట్ ఉండగా కూడా మళ్ళీ పొరుగురోళ్ళు అంటే మరి నువ్వు మండల్ ప్రెసిడెంట్ పొరుగురుకా మరి భీమ్గల్కా టౌన్కా? ఇంకో విషయం ఏంటంటే నిజంగా మీరు అనద్దు. నిజంగా మీరు మనుషులైతే నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? ముందర కూడా భవిష్యత్తులో కూడా సూటిగా అడుగుతున్నా, ఉంటారా? ఇది పబ్లిక్కి వెళ్తుంది, చెప్పండి. లేదు మీ సునీల్ రెడ్డితో ఉంటారా? మరి ఉంటారా? నిజంగా ఉంటారా మీరు? ఇది నా రెండో క్వశ్చన్. ఉంటారా? సూటిగా చెప్పు. కాంగ్రెస్ పార్టీతో ఉంటావా? నిజంగా మరి సునీల్ రెడ్డితో ఉంటావా? నువ్వు ఏ పార్టీలో ఉండవు, మాకు తెలుసు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఉంటావు. నువ్వు చేసుకో, నీ పనులు చేసుకో, నీ లంగదందలు చేసుకో, నీ మంచి పనులు చేసుకో, నీ చెడు పనులు చేసుకో. మేము దాన్ని నీకు నిన్ను వ్యక్తిగతంగా మేము అనం. మేము అడిగేది ఏంది? డెవలప్మెంట్. ఆల్రెడీ అన్ని శాంక్షన్ చేసినవి ఉన్నాయి. ప్రశాంత్ అన్న ఆల్రెడీ అక్కడ గెస్ట్ హౌస్ శాంక్షన్ చేసింది ఉన్నది. ఇక్కడనేమో ఈ కాలేజ్ రోడ్ శాంక్షన్ చేసింది ఉన్నది. ఈ ముంగట ఇప్పుడు కంకర పోసిన ఈ ప్రతిదీ ప్రశాంత్ అన్న శాంక్షన్ చేసినవి ఉన్నాయి. ఆల్రెడీ ఇన్ఫోగ్రెస్లా ఉన్నాయి. దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. దయచేసి ప్రజలకు సేవ చేయండి. మా నుంచి కోరుకుంటున్నది ఇదే. ఇక నువ్వు ఎన్నిసార్లు అన్న ప్రెస్ మీట్ పెట్టుకో, ఏమన్నా చేసుకో. ఎందుకంటే మా భగత్ అన్నట్టు నువ్వు పబ్లిక్లో కాని రావాలని ఆరోపణలు చేస్తున్నమాట అది వాస్తవము. సరే నీకేదో జరిగిందట, అది జరిగిన దానికి మేమేం చేస్తాము? అదేదన్నా ఉంటే నువ్వు పోయి రెక్టిఫై చేసుకోగాని. మీ పార్టీలు నిన్ను తిడుతున్నారు, ఆడపోయి పంచాయతీ పెట్టుకోగాని మా మీద పంచాయతీ పెట్టి మీ పార్టీల సానుభూతి పొందాలని నువ్వు చూడకు. మీ లెక్క మీది, మా లెక్క మాది. జై తెలంగాణ, జై ప్రశాంత్.